హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఉదయం మా వదిన వాళ్ళే పెళ్లి కొడుకుని చేసుకున్నారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అబ్బాయిని పెళ్లి కొడుకుని చేశారు. ఉదయం నేను కూడా వెళ్ళాను. పేరెంట్కి అని చెప్పారు. అక్షింతలు వేసి దీవించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. అయితే మా ఇంట్లోనే బాసింగాలు పెట్టారు. అబ్బాయికి అమ్మాయికి కట్టే బాసింగాలు మా ఇంట్లోనే పెట్టారు. మేళ తాళాలతో మా ఇంటికి వచ్చి బాసింగాలు తీసుకొని వెళ్ళారు. అది వీడియో తీశాను, మీకు చూపిద్దామని పెట్టాను. చాలా బాగా వచ్చిందండి వీడియో, చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఊరికే అడుగుతున్నాను అనమాట, తప్పుగా అనుకోకండి. లైక్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయంట, అందుకని లైక్ అడుగుతున్నాను. తన్నే పెళ్లి కొడుకు చెల్లి బావ వచ్చారు బాసింగాలు తీసుకెళ్ళడానికి. వీళ్ళంతా పేరెంటాలు మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో పెట్టారనమాట బాసింగాలు. వచ్చిన వారం నాకు బొట్టు పెట్టి, నేను కూడా వారందరికీ బొట్టు పెట్టానండి. అందరికీ వచ్చిన వారందరికీ బొట్టు పెట్టేసి దేవుడి కాడ పెట్టాము బాసింగాలు. అవి తీసుకొని వెళ్ళారనమాట. అది వీడియో పెట్టాను, చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అందరికీ బొట్టు పెట్టిన తర్వాత వారు నాకు బియ్యము జాకెట్ ముక్కలు పెట్టారండి. జాకెట్ ముక్కలు పెట్టి, అంటే ఆడపిల్ల కాబట్టి పసుపు కుంకుమ పెట్టి బాసింగాలు తీసుకెళ్లారు. మేళ తాళాలతో వచ్చారు. మేళ తాళాలతోనే తీసుకెళ్లారు. మా ఇంటి పక్కన పెళ్ళైన మా ఇంట్లో పెళ్లిలాగా హడావిడంతా మా ఇంట్లోనే జరుగుతుందండి. చాలా వేడిగా అనిపిస్తుంది. అయితే అమ్మాయి అల్లుడు వచ్చారు కదండి. అమ్మాయికి నేను బొట్టు పెట్టాను, అబ్బాయికి మా వారు పెడుతున్నారు బొట్టు పెట్టే తీసుకొని వెళ్ళాలంట. అవి పంతులు గారు చెప్పారు, అందుకని బొట్టు పెట్టాడు మా ఆయన కూడా. ఇద్దరు ఒకరికొకరు పెట్టుకుంటున్నారనమాట. బొట్టి లేనిది కుదరదు. పెళ్ళిళ్ళు అంటేనే ముఖం నిండా బొట్టు, కాళ్ళ నిండా పసుపు, అంతా చాలా బాగుంటుంది. చూస్తానికి కూడా చేతి నిండా గాజులు, అందరూ కూడా చాలా ముచ్చటగా కనిపిస్తారు కదండి పెళ్ళిళ్ళలో. ఇంకా నాకు పసుపు కుంకుమ పెడుతున్నారు. ఫస్ట్ బియ్యం పోసారంట. 3 సేర్లన్నీ బియ్యం పోసారు. బియ్యం పోసి హారతి పళ్ళెంలో బియ్యం పోసిన తర్వాత నాకు పసుపు కుంకుమ పెట్టారు. పసుపు కుంకుమ పెట్టి బాసింగాలు తీసుకున్నారనమాట.